సినిమాలో ఒక మంచి పాట రాసే అవకాశం అనూప్ గారి ద్వారా, భవ్య క్రియేషన్స్ ద్వారా, శ్రీవాస్ గారి ద్వారా లభించింది. సాధారణంగా సినిమాలో మొదటి పాట అంటే ఆంగ్ల పదాల హడావిడితో, పాశ్చాత్య సంగీత లయ మంత్రంతో నడుస్తూ ఉండే ఈ రోజుల్లో ఒక చక్కటి మధురమైన పాట, సౌందర్యాన్ని ఆరాధించే పాట పెట్టాలన్న ఒక నవ్యమైన ఆలోచనకి శ్రీకారం చుట్టారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే నాకు నిన్ను చూడగానే నాకేదో అయ్యింది అన్న పాట రాసే అవకాశం లభించింది. ఈ పాట చాలా ప్రజాదరణ పొంది నాకు కుడి చెవి నుంచి ఎడం చెవి నుంచి కూడా నా ఫోన్ నాకు పని చెప్తుంది. ఇలాంటి పాట రాసినందుకు, అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ అనూప్ రూపెన్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఫంక్షన్ తందే. ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా ఆడియోలు మీద ఆడియన్స్ తిరుగుబాటు చేస్తున్నారు. అట్లీస్ట్ సోషల్ మీడియాలో చూస్తుంటే సౌండ్ అంటున్నారు, హోర్ అంటున్నారు. ఏదో ఇంత రెబల్ ఎందుకు అవుతున్నారు అన్నది నాకైతే అర్థం కాలేదు. అఫ్కోర్స్ మేము ఏం రాసినా, ఏం చేసినా, ఏం తీసినా ప్రేక్షకుల కోసం కాబట్టి వాళ్ళని మెప్పించడమే మా కర్తవ్యం. దానికి మేబీ మేము కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ అనూప్ రూబెన్స్ తను నాకు బాగా ఇష్టమైన ఆడియో ఇష్క్, అలాగే గుండె జారి గల్లంతైంది. అంత ది బెస్ట్. అందరూ వాళ్ళ ఫస్ట్ ఫిలిమ్స్ కోసం సేవ్ చేసుకుంటారు. తిను తన బెస్ట్ ఇచ్చేసాడు, ఆ తర్వాత ఏమిస్తాడని టెన్షన్ పడ్డా. కానీ వాటిని బీట్ చేసే ఆడియో ఈ సినిమాకి ఇచ్చాడు. సో తను ప్రతిసారి ఛాలెంజ్ చేసుకుంటూ తన మ్యూజిక్కే తనకి పోటీగా తను ఫీల్ అవుతూ తను ముందుకెళ్తున్నాడు. ఫస్ట్ కాపీ చూసాం మొన్నే, ఆఫ్టర్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అరే ఇది కనుక కొంచెం ముందు చూసుంటే గుంటూరు, వైజాగ్, ఇంకొక 2-3 ఏరియాలు కూడా తీసుకునేవాడిని. ఈ పిక్చరు ఎందుకంటే ఫస్ట్ మేము భవ్య క్రియేషన్ తోటి, నేను గోపిమోహన్ మేమిద్దరం భవ్య క్రియేషన్ తోటి ఆ సంస్థలో పనిచేయడం ఫస్ట్ టైం. అలాగే గోపీచంద్ గారితో నేను పనిచేయడం ఫస్ట్ టైం. ఎందుకంటే గోపిమోహన్ ఆల్రెడీ లక్ష్మణ్ సినిమాకి పనిచేశాడు. సో ఇది మా ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గోపి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం అయినా కూడా, లక్ష్యం ఎప్పటి నుంచి ఫస్ట్ టైం కలిసి ఆయన కోసం పనిచేయడం, అది స్క్రీన్ ప్లే. మా శ్రీధర్ తను మా దగ్గర పనిచేశాడు. తను చాలా మంచి కథ, ఆ కథ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఒక మంచి స్క్రీన్ ప్లే ఇవ్వడానికి ఒక మంచి బేస్ ఇచ్చింది. లోకివన్న సినిమా రేపు 26th నాడు రేపు థియేటర్లోకి వచ్చినప్పుడు మీ అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్, ఎందుకంటే కామెడీ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియని నా ఫీలింగ్. అన్ని ఎమోషన్స్ తెలిసిన వాడి హాస్యం పండించగలడు. ఎందుకంటే ఈ స్టేజ్ మీద మా గురువు గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు. అందరూ వాళ్ళు ఏమనుకుంటారంటే కామెడీగా ఒక 4 డైలాగ్స్ వాళ్ళు రాసినవి చదివేస్తే కామెడీ పట్టుతుంది అనుకుంటారు. అది కాదు, అది చాలా కష్టం. ఆ టైమింగ్ పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక కామెడీ రైటర్గా అది మేము దాన్ని రాస్తున్నప్పుడు మాకు దాంట్లో ఉన్న బాధలు ఏంటో తెలుసు. అన్ని రసాల్లో కన్నా అతి క్లిష్టమైన రసం హాస్యరసం. ఆ హాస్యాన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టోరీలో ఉంటూ తన క్యారెక్టర్ని ఫాలో అవుతూ కామెడీ పండించారు గోపీచంద్ గారు. అట్ ద సేమ్ టైం హీరోయిజం దానికి మెయింటైన్ చేయాలి. అలాగే మేము పనిచేసిన అన్ని సినిమాల్లో నేను గోపిమోహన్ అటు డీ నుంచి మన బాద్షా వరకు మేము పనిచేసిన అన్ని సినిమాల్లో బ్రహ్మానందం గారికి ఒక ప్రత్యేకమైన ఆయన పాత్ర ఉంటుంది, పేరు ఉంటుంది. అలాగే ఈ సినిమాలో వాటికి ధీటుగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది, సిప్పి అనే క్యారెక్టరు. ఆ సిప్పి అంటే శ్రీధర్ సీపాన్ అని పేరు కూడా పెట్టింది ఆయనే. సిప్పి అని ఆ క్యారెక్టర్ పేరు శ్రీధర్ సీపానా. సో ఆయన కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎందుకంటే ఇందులో చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయింది. రవి గారు, మా ఆనంద్ ప్రసాద్ గారు, మా హీరో గోపీచంద్ గారు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఇంకో ముగ్గురు అండి. మా గురువు గారు ఇద్దరు, కోన వెంకట్ గారు, గోపీమోహన్ గారు. ముగ్గురు అంటే ఎవరు, నేనే బహుశా. మా అన్నయ్య శ్రీవాస్ అన్నయ్య డైరెక్టర్. సో ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఒక డైరెక్టర్గా ఆయన నాకు ఇచ్చిన రెస్పెక్ట్, కోన గారు చెప్పినట్టు చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి
డైలాగ్స్లోని ప్రతి సీన్ విషయంలోని నాతో కన్సల్ట్ చేస్తూ చాలా బాగా చేశారండి. నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుందండి. కోన గారు ప్రతిసారి ఓపెనింగ్స్ అదిరిపోతాయి అంటే నాకు బీపీ పెరిగిపోతుంది ఇక్కడ. సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఆయన చెప్పారండి గుంటూరు కొనుక్కున్నారని, నేనేమో శ్రీకాకుళం కొనుక్కున్నాను సార్. సో టెక్నీషియన్స్ ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి కొనుక్కున్నామంటే సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుందో మనకు తెలుస్తుంది. కోన వెంకట్ గారికి, గోపీమోహన్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పనిచేశాను. ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా, ఎలాంటి ఈగో లేకుండా కథ బాగా రావాలి, నేను బాగుండాలని ఈ కథ పని చేశారు. అందుకని కథ ఇంత బాగుందండి. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు నన్ను కొడుకులా చూస్తున్నారు. ఫస్ట్ ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలంటే అనూప్ గారు, అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ బికాజ్ ఇంతకుముందు కూడా అతని పాటల మీద వర్క్ చేశాను. బేసిక్ ఈ సాంగ్స్లో చాలా చాలా కిక్ ఉందండి. అంటే సాంగ్ వింటుంటేనే నేను ఆడియో తీసుకున్నప్పుడు డైరెక్టర్ గారు పిలిచి కాన్సెప్ట్ చెప్పి ఆడియో మనకు చేతికి ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు జస్ట్ వింటూ ఉండేవాడిని. ఏదో తెలియని కిక్ ఇందాక ఆయన పాడారు కదా అనంత్ శ్రీరామ్ గారి సాంగ్, అది చాలా చాలా బాగుండే సాంగ్. అండ్ ఎలా చేయాలంటే వీళ్ళు నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. అండ్ మన హీరో గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. సో నేను కొంచెం స్టైలిష్గా చేయాలి, ఆయనతో చేయించాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ కొంచెం కంఫర్ట్ జోన్ ఉంటుందా లేదా అని. కానీ హ్యాట్స్ ఆఫ్ అండి, హీరో గారికి ముందు అందరూ చెప్తున్నారు హీరో గారు సూపర్ అని. ఆయన సూపర్ అండి నిజంగా, అసలు డార్లింగ్ అసలు. ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటూ మాస్టర్ లేదా ఎవరికైనా ఏది చెప్పినా అది జాగ్రత్తగా దాన్ని వింటూ దాన్ని ఆ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళిపోయి దాంట్లో పర్ఫామ్ చేసే టైంలో మనకి ఏమాత్రం, అందులో ఫారిన్ కంట్రీస్లోకి వెళ్తే ఏంటంటే ఎప్పుడు మనకు వర్షం పడుతుంది ఎప్పుడు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో అలాంటి టైంలో మనకు అవుట్పుట్ అనేది ఫాస్ట్గా రావాలి. సో అలాంటి టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ఆర్టిస్ట్ అనే వాళ్ళు అంత పర్ఫెక్ట్ ఉండాలి. కానీ సూపర్ అండి, అసలు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను నా స్టెప్స్ తోటి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ అంటే మీరు బాగా ఇష్టపడేలాగా చేసినందుకు ముందుగా డైరెక్టర్ గారికి అండ్ మా కెమెరామెన్ గారికి సార్, కోనా సార్, మీరు అండ్ మీ అందరికీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సినిమా కూడా కొంచెం మీకు తెలియకుండా చూసాను. సో చాలా చాలా నవ్వుకుంటూ అందరూ చాలా నవ్వుకునే సినిమా అనండి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ సినిమాలో నాకు 3 పాటలు చేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ దేవుడిని కోరుకుంటాను. అందరికీ నాతో పాటు అందరికీ ఈ మూవీకి అందరికీ సక్సెస్ రావాలని, అందరినీ ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలి ఆ దేవుడు అని కోరుకుంటాను సార్. ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలా ఉందంటే ఏదో హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు చాలా పెద్ద క్యారెక్టర్ మీది. ఇది చాలా సూపర్ అండి. అదేంటారు, నేను మొన్న అప్పుడు 2 ఎపిసోడ్లు చేశానండి జబర్దస్త్లో. నేను నాగబాబు గారు పర్మిషన్ తీసుకుని ఒక మాట చెప్పాను నాకు. ఎందుకంటే బ్రహ్మానందం గారితో పాటు మీరందరూ చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు బ్రహ్మానందం గారితో మాకు పరిచయం అలా ఉంది, మేము పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తుంటే బ్రహ్మానందం గారు చెప్తే పాస్పోర్ట్ ఓకే అయిపోయిందట. నేను అలా చెప్పుకోనండి. ఎందుకంటే మా జిల్లా మనిషి అయిన పశ్చిమ గోదావరి జిల్లా బ్రహ్మానందం గారు మంచి పీక్లో బయలుదేరుతున్న రోజుల నుంచి నేను బ్రహ్మానందం గారిని చూస్తూ ఉన్నానండి. మద్రాసు నుంచి చూసామాట. నేను చాలాసార్లు చెప్తానండి, ఇండస్ట్రీలో ఉన్న అంటే జబర్దస్త్లో ఒక ఎపిసోడ్ చేసాం, నేను రాఘవ అనే కమెడియన్ ఇద్దరం కలిసి చేసాం. కోహినూరు డైమండ్ అని ఎవరో ఎక్కడ ఏం చేయలేరు, ఒకటే ఉంటుంది మొత్తం వరల్డ్లో. ఆ కోహినూరు డైమండ్ బ్రహ్మానందం గారు. నేను ఒకటి చెప్పామాట, పల్లకి మోసే ప్రతి ఒక్కడు, బోయీలు కూడా అందరూ, ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మానందంలాగా ఫీల్ అయిపోతే ఇంకా చెప్పాల్సింది ఏముంది. నాగబాబు గారు ఇది మటుకు టెలికాస్ట్ చేయాల్సిందే మీరని చెప్పాం. అది వేసారో లేదో తెలియదు. నేను ఒకటే చెప్పానండి, చాలామంది నటులు క్రమశిక్షణ కానీ మిగతా విషయాలు కానీ చూసి నేర్చుకోవాలి సీనియర్స్ దగ్గర. మీరందరూ ఏంటంటే వేసవి రద్దీ కోసం స్పెషల్ బస్సులు వేస్తారు, అలాంటి వాళ్ళు ఆ రద్దీ అయిపోయాక బస్సు దిగిపోతారు. కాబట్టి స్టాండర్డ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. మా ఊరిలో రేలంగారి ఇంటి పక్కనే మా ఇల్లు తాడేపల్లిగూడెంలో. ఆ రేలంగారి ఎంత పేరు ఉందో మా గురువు గారికి అంత పేరు, ఇంకా చాలా పెద్ద పేరు రావాలని ఇంకా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చూసిన కొన్ని ఇన్సిడెంట్లు చెప్తున్నారు. రాగానే ప్రతి ఒక్కరు ఏమ్మా అదే అంటారు, ఒక సినిమా కూడా చేయడు, బ్రహ్మానందం గారి లెవెల్లో మాట్లాడతాడు అతను. సో ఈ సినిమా పరంగా ఒక మహానటుడితో పాటు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి భవ్య ఆనంద్ గారికి, డైరెక్టర్ వాసు గారికి, అలాగే కోన వెంకట గారు, గోపీమోహన్ గారు బాగా చేసేవాయని చెప్పడం నిజంగా అసలు ఎప్పుడు స్టేజ్ మీద అసలు వాళ్ళతో పక్కన కూర్చోలేదు, ఎప్పుడూ నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీవాసు గారికి, గోపీచంద్ గారు
గోపీచంద్ గారు ఈ సినిమాలో మామూలుగా క్లైమాక్స్లో ప్రతి హీరో యాక్షన్ హీరో, ఆయన ఆయన స్కీమే ఉంటుంది ఎక్కడైనా సరే, ఏ సినిమాలో అయినా. అలాంటిది దాంట్లో కూడా నన్ను ఒక పార్ట్లో ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది సినిమా ఎలా ఫీల్ అవుతానంటే, నేను కూడా ఎంఏ చదివి వచ్చినానండి, బట్ నేను చదువుకున్నానని అహంకారంగా మాట్లాడలేదు. నేనేంటంటే 100లో ఉన్నవాళ్ళు వేళ్ళలోకి వచ్చాం, వేళ్ళలో ఉన్నవాళ్ళు అలా పెంచారు కాబట్టి నేను ఒక జాబ్లో ఫీల్ అవుతానండి. నేను ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఒక కార్పొరేట్ మేనేజర్ స్థాయికి చేరే అంత లెవెల్కి ఈ సినిమా ఇచ్చినటువంటి భవ్య ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా, అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సినిమా చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చిన గోపిచంద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్టోరీ వినగానే నాకు ఒక మంచి హిట్ సినిమా వచ్చింది ఫీల్ వచ్చింది. ఇప్పుడు సినిమా ఫినిష్ అయింది, చూస్తే చాలా బాగా వచ్చింది సినిమా. శౌర్యం సంఘం తర్వాత నా గోపి గారితో ఇది 3వ సినిమా. ఇది శౌర్యం కన్నా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. మళ్ళీ శౌర్యం తర్వాత ఆనంద్ ప్రసాద్ గారితో భవ్య క్రియేషన్లో నేను చేస్తున్న సెకండ్ సినిమా. అంటే ఈ సినిమాలో నేను అడిగిన ఎక్విప్మెంట్స్ కానీ లైట్స్ కానీ ఏదేదో నాకు కావాల్సిందో అన్నీ ఇచ్చారు. సో చాలా బాగా సినిమా వచ్చింది. శ్రీవాస్ గారు నాకు తెలిసి నేను పనిచేసిన డైరెక్టర్లో ఒక మంచి డైరెక్టరు. ఒక కెమెరామ్యాన్కు ఇలాంటి డైరెక్టర్ దొరకడం లక్. ఏంటంటే ఏ షాట్ కావాలి, ఏ లైటింగ్, మూడు గురించి అన్ని, అంటే ఆయన ముందు కెమెరా అసిస్టెంట్గా పనిచేశారు. అంతవల్ల మార్నింగ్ వచ్చిన వెంటనే సీను ఇక్కడ చేస్తాం, ఇది చేస్తాం, అంటే ఆర్టిస్టు ఈ సినిమాలో చాలా ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి షార్ట్ డివిజన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఒక లైటింగ్ కానీ షార్ట్స్ కానీ బాగా రావాలంటే బాగా వచ్చింది. దానికి శ్రీవాస్ గారే మెయిన్ రీజను. అదే అండి, థ్యాంక్స్.